నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సో కుంభమేళా ఎండింగ్కి వచ్చేసింది, కానీ చాలామంది వెళ్తున్నారు. అలానే సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగుల గారు కూడా వెళ్ళడం జరిగింది విత్ ఫ్రెండ్స్ మహాకుంభమేళాకి. మరి అక్కడ ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, అక్కడ ఆయన ఏమేమి చూశారు ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ రవి గారు. హాయ్ అండి. ఇప్పుడు సెట్ అయిపోయారా ట్రిప్కి వెళ్ళొచ్చి కుంభమేళాకి? అంత సెట్ అయింది, దేవుడి దేవుళ్ళు అంతా మేము అనుకున్నట్టుగానే చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. సో మొత్తం మేము ఇది ఒక 6 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళామండి. అంటే ఎప్పుడు వెళ్ళారు, ఎలా స్టార్ట్ అయ్యారు, అసలు ఎలా ఎండ్ అయ్యింది, ఆ మధ్యలో అంతా అసలు ఏం చేశారు మీరు? కొంతమంది ఇబ్బంది పడ్డాము, మాకు పడుకోవడానికి దొరకలేదు, తినడానికి కూడా దొరకలేదు, వీళ్ళు చాలా చాలా చెప్తున్నారు. సో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, అలా చెప్పండి, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో మొదటగైతే మేము మొన్న 12వ తారీఖు అండి, 12వ తారీఖు మధ్యాహ్నం నా సొంత వెహికల్ ఉంది. ఆ వెహికల్లో మేము అది 7 సీటర్ అనమాట. సో 6 మెంబర్స్ బయలుదేరాం. సో 6 మెంబర్స్ మనం హైదరాబాద్ ఫ్రెండ్స్ అనమాట, అందరం కలిసి బయలుదేరాం. సో మేము అంత ముందే ఒక నెలలో నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం, ఎలా వెళ్దాం ఏంటి, ఎక్కడ స్టే చేయాలని చెప్పి. సో కాబట్టి మనకి హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెద్దలు చెప్పినట్టు ఎండ్ ఇన్ మైండ్, మనం వెళ్ళేది అక్కడ దేనికి, ప్రయాగరాజ్లో కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడానికి. సో కాబట్టి ఫస్ట్ అది కంప్లీట్ చేయాలి. ఆ తర్వాతే కాశీ, అయోధ్య. ఎందుకంటే ముందు అయోధ్య వెళ్ళిపోయి తర్వాత కాశీ చూసి తర్వాత ప్రయాగరాజ్లో కుంభమేళ త్రివేణి సంగమంలో స్నానం చేసే అవకాశం రాకపోతే, అందుకని మనం ఏ పని స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఎండ్ ఇన్ మైండ్లో పెట్టుకోవాలి. సో మనం ఆ పని ఎందుకు స్టార్ట్ చేస్తున్నామో అది ఫస్ట్ అయిపోవాలి. ఆ తర్వాత మిగిలినవన్నీ. సో మిగిలినవన్నీ అయినా అవ్వకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. అందుకే చాలా మంది ప్రయాగరాజ్ వెళ్ళి స్నానం చేస్తున్నారు, అక్కడ నుంచి కాశీ కానీ అయోధ్య ఏదో స్కిప్ చేస్తున్నారు, ఎందుకంటే సరైన ప్లానింగ్ లేక. సో అందుకే మేము ముందే ప్లాన్ చేసుకుని ఫస్ట్ మనం ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవ్వకపోయినా సరే ముందైతే మనం ప్రయాగరాజ్ వెళ్ళిపోవాలి, త్రివేణి సంగమం స్నానం చేయాలనుకున్నాం. సో కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము కూడా మిట్ట మధ్యాహ్నం బయలుదేరాం. సో మిట్ట మధ్యాహ్నం బయలుదేరడానికి కారణం ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకు రీజన్ ఏంటంటే, మనం ఇక్కడ హైదరాబాద్లో మధ్యాహ్నం బయలుదేరితే తర్వాత రోజు మధ్యాహ్నానికి లెక్క 24 గంటలండి, ఇక్కడ నుంచి 1100 కిలోమీటర్లు. సో మనం నాన్ స్టాప్గా రైడ్ చేస్తే, అంటే నైట్ కూడా వేరే వాళ్ళు డ్రైవింగ్ చేసి పక్క ఒకళ్ళు డ్రైవింగ్ చేస్తే, వాళ్ళ 12వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరితే రేపు మధ్యాహ్నం అక్కడ రీచ్ అవుతాం. కానీ మిట్ట మధ్యాహ్నం అంటే మరి కొంచెం జనం ఫ్లోటింగ్ ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి మేము ఖచ్చితంగా నైట్ హాల్ట్ చేస్తాం. కాబట్టి 12వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరి రాత్రికి 10ంటికల్లా మేము నాగ్పూర్ చేరుకున్నాం. నాగ్పూర్ ఇక్కడ నుంచి 500 కిలోమీటర్లు అనమాట. నాగ్పూర్ చేసుకున్నాం. నాగ్పూర్లో కొంచెం లైట్గా స్నాక్స్ తినేసి అక్కడే నైట్ పడుకున్నాం, రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకున్నప్పుడు తెల్లవారుజాము మళ్ళీ 5ంటికి లేచి ఫ్రెష్గా స్నానం కంప్లీట్ చేసి డైరెక్ట్గా అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం 7-8ంటికల్లా ప్రయాగరాజ్ చేరుకున్నాం. అంటే లెక్క ప్రకారం మనం మధ్యాహ్నం చేరాల్సింది సాయంత్రానికి చేరాం. సాయంత్రానికి చేరేసేలా ఏమవుద్దంటే, సాయంత్రం వరకు అప్పటి వరకు ఉన్న వాళ్ళంతా స్నానం చేసి మెల్లగా బయటకు వెళ్తా ఉంటారు, వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. అంతే కదా, సాయంత్రం కూడా అందరూ ట్రైన్కి వెళ్ళిపోవటమా లేకపోతే బస్కి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది కదా, వచ్చేవాడు తక్కువ ఉంటుంది, ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది. అందుకని మేము నైట్ అక్కడ రీచ్ అవ్వాలి అలా ప్లాన్ చేస్తాం అనమాట. అది కాక మేము స్నానం చేసే టైం 9 అవుతుంది. 9ంటికంటే మనకి జనం తక్కువ ఉంటారు, నైట్ 9 o'clockకి. సో 24 hours అక్కడ స్నానం చేయొచ్చు త్రివేణి సంగమంలో. సో దాని తగ్గ ఏర్పాట్లు ఉన్నాయన్నమాట, మొత్తం ఏర్పాట్లు చేశారు. సో 2 ఒడ్లు ఉంటాయి అనమాట, ఆ ఒడ్డు ఈ ఒడ్డు, యమునా ఒడ్డు గంగా ఒడ్డు అని ఉంటారన్నమాట. రెండు నదులు సంగమం కదా, అందు కాబట్టి ఇటు ఒక 10 కిలోమీటర్ ఇటు ఒక 10 కిలోమీటర్లో మొత్తం యోగి సర్కార్ మొత్తం ఏర్పాట్లు చేసింది. ఉండటానికి ఆ టెంట్లు ఏర్పాటు చేసింది. మనకి 24/7 అక్కడ మనకు ఛాయ్ దొరుకుద్ది. అసలు మీకు అక్కడ ఏవి అన్ని దొరుకుతాయండి, అన్ని దొరుకుతాయి. అంటే ప్లస్ మళ్ళీ ప్రతి 100 మందికి ఒక పోలీస్ కానిస్టేబుల్ తిరుగుతూనే ఉంటారు, పెట్రోలింగ్ వస్తానే ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఇసుక కదా, మరి అంత ముఖ్యాలైనా గబుక్కనే తొక్కిసలాలు జరుగుతుంది అని చెప్పి గుర్రాలతో కూడా పోలీసులు పహారా కాస్తూ ఉంటారు. 24 hours నడుస్తుంటే 24 hours ఫుల్ జనం ఉంటారు, పోలీసులు ఉంటారు, అందులో మనకు ప్రాబ్లం లేదు. సో కాబట్టి మేము రాత్రి 7:30-8 చేరుకున్నాం. చేరుకుని డైరెక్ట్గా కారు ఒక చోట పార్క్ చేసాం అన్నమాట. పార్కింగ్ ఏరియా ఉంది. అయితే ఏంటంటే త్రివేణి సంగమం కనీసం 3 కిలోమీటర్ల వరకు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎలో చేయట్లా, అంటే మన సొంత వాహనాలు. సో కాబట్టి మనకు 3 kilometers దూరంలో కారు బండి పార్క్ చేసి, సో మనం స్నానం చేయాలి కాబట్టి దాని దగ్గర బట్టలు మార్చుకునేవి, మనం ఇడిచిన బట్టలు పెట్టుకోవడానికి ఒక చిన్న బ్యాగులు వేసుకుని మనం కట్టుకునే బట్టలు విధిసి పెట్టుకుని ఆ బ్యాగ్తో మేము నడుచుకుంటూ వచ్చేసాం. సో 3 kilometers కాబట్టి మేము నడుచుకుంటూ వచ్చేసామండి. అయితే చాలా మంది కొంచెం పెద్దవాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయని చెప్పి యోగి సర్కార్ ఏం చేసిందంటే, అక్కడ వాళ్ళ కోసం బ్యాటరీ వెహికల్స్ పెట్టింది. సో అంటే బ్యాటరీ డబ్బులకి అనమాట, మనం అంతా 50 రూపాయలు ఎంత ఇస్తే మనం త్రివేణి సంగమం ఘాటు దగ్గర వదిలేస్తారు. సో అక్కడ త్రివేణి సంగమం ఘాటు దగ్గర స్నానం చేయాలంటే అక్కడ చేయొచ్చు, లేదంటే కొంచెం ముందుకెళ్ళి ఆలియా ఘాట్ అని ఒకటి ఉంటుంది అనమాట, అక్కడ చేయొచ్చు. మొత్తం ఘాట్లే ఉంటాయి అన్నిటికీ. మనం దాని తగ్గట్టుగానే బ్యారికేడ్లు పెట్టారు, మనం ఎవరు కొట్టుకుపోకుండా పెట్టారు. ప్లస్ అక్కడే చిన్నగా మీకు పూజా సామాగ్రి అమ్ముతారు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత గంగమ్మకి హారతిస్తారు కదా, ఆ కర్పూరం బిళ్ళలు కానీ కుంకుమ కానీ చిన్న మనకి ప్రమిదలు వెలిగించిన ప్రమిదలు కానీ అన్ని అమ్మకాన్ని రెడీ పెట్టారు. అప్పుడు ఇసుక కదా, మరి కింద పెడితే మరి కిందంతా మన బట్టలు తడిచిపోతాయి కదా, దానికోసం షీట్లు కూడా అమ్ముతున్నారు అక్కడ. అప్పుడు రెడీమేడ్ ప్లాస్టిక్ షీట్స్ అనమాట. సో 10 రూపాయలు ఇచ్చి ప్లాస్టిక్ షీట్ కింద పరుచుకోవడం, మన బట్టలు అక్కడ పెట్టేయడం, మన బట్టలు ఇప్పేసి వెళ్ళి
గంగలో 3 మునకలేసి ఇంకేమన్నా ప్రార్థన చేసుకొని వచ్చి మళ్ళీ మనం బట్టలు మార్చుకోవచ్చు అనమాట. సో అక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా లేడీస్ సపరేట్గా రూమ్స్ పెట్టారు. ఓకే. సో అందులో ప్రాబ్లం లేదండి. అన్ని ఏర్పాట్లు చాలా బాగా. కాకపోతే ఏంటంటే విపరీతమైన క్రౌడ్ అసలు మనం ఊహించలేమన్నమాట. ఇక్కడ నుంచి మనకు 10 కిలోమీటర్ల ఉంటుంది, 10 కిలోమీటర్లు జనం ఉంటారు. 10 కిలోమీటర్ల వరకు జనం ఉంటారు. మన కనుచూపు మేరలో మొత్తం జనం తప్ప ఇంకా వేరెవ్వరు కనిపించరు. అంతమంది జనం ఉంటారు. అంతమంది కూడా చాలా నీట్గా చాలా ప్లాన్గా ఆర్గనైజ్ చేశారు. అంటే మన వచ్చే వాళ్ళ దారి వేరు, వెళ్ళిపోయే వాళ్ళ దారి వేరు, వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉండదు. దాంతోపాటు యోగి సర్కార్ ఇంకో ప్లాన్ ఏం చేసిందంటే, సో లోపలికి వచ్చే వాళ్ళకి అందరూ ఈ బ్యాటరీ వెహికల్స్ అంటే బరాయించగలరు లేదని చెప్పి 2 వీలర్స్ కూడా పెట్టింది. సో 2 వీలర్స్ కూడా మనిషికి ఎంత 50 రూపాయలు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఒడ్డును తీస్తున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, 2 వీలర్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అలాగా అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. కానీ మేము నైట్ వెళ్ళాం కదా, మరి నైట్ వెళ్ళి స్నానం అయిపోయింది, అంతా అన్ని అయిపోయింది. మరి అక్కడ ఏం చేయాలి? సో అక్కడ మన కోసం టెంట్లు కట్టారు. టెంపరీ టెంట్లు అనమాట. అంటే ఇప్పుడు మనకి అఖాడాలకి కొన్ని టెంట్లు ఇచ్చారు. కొంత అఖాడాలు అంటే మన సాధు సంతులు ఉంటారు కదా, నాగస్వాములు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ కోసం సపరేట్ టెంట్లు ఉంటాయి అనమాట. మన కోసం అంటే మనలాంటి వచ్చిన వాళ్ళ కోసం సపరేట్ టెంట్లు ఇచ్చారు. అవి కొంచెం డబ్బులకి అంటే 100 రూపాయలు 200 తీసుకుంటారు అనమాట. నైట్ అంతా పడుకోవచ్చు, దుప్పటి కూడా ఇస్తారు వాళ్ళు. కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలండి. ఎందుకంటే సాక్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే సాక్స్ ఉండి, పిల్లవాళ్ళు అయితే మంకీ క్యాప్లు, మఫ్లర్లు ప్లస్ జెర్కిన్స్ ఇవి మెయింటైన్ చేస్తే బెటర్. కొంచెం చలి ఎక్కువ ఉంది, అందులో నది ఒడ్డుంది కదా, కొంచెం ఇంకెక్కువ ఉంది. సో కాబట్టి మాకు కొంచెం అంటే మేము వెళ్ళిన వారిలో 6గురిలో 3 జెర్కిలు ఇచ్చా కానీ 3 సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయాం. కొంచెం ఇబ్బంది పడ్డాం. కాబట్టి పెద్దగా అది కూడా దైవ నామస్మరణలో వెళ్ళిపోయింది. కాబట్టి అంటే మొత్తం కొంచెం చలిగా ఉంది. కాబట్టి దాని తగ్గ ఏర్పాట్లు చేసుకుని రైట్ అక్కడే పడుకున్నాం. తెల్లవారుజామున మళ్ళీ 5కి లేచాం. ఓకే. 14th మార్నింగ్ 5 o'clock లేచి మళ్ళీ మరోసారి గంగా స్నానం. అక్కడే పడుకున్నాం కదా మనం, గంగా నది ఒడ్డునే మన గుడారాల్లో పడుకున్నాం. కాబట్టి మళ్ళీ తెల్లవారుజామున కూడా మళ్ళీ ఇంకోసారి గంగా స్నానం చేశాం. గంగా స్నానం చేసి అక్కడి నుంచి మనం అప్పటికి మా కుంభమేళ ఆ ప్రయాగరాజ్ యాత్ర పూర్తయింది. అయితే మరి ఏంటంటే అక్కడ ఆ ఒక్క టెంపుల్ కాకుండా చుట్టుపక్కల ఇంకా మనం చూడాల్సిన చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా త్రివేణి సంగమానికి కేవలం కిలోమీటర్ దూరంలో అలోపి మాతా టెంపుల్ ఉంది. అలోపి మాత అనేది 18 అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. అలోపి మాతా టెంపుల్ అనమాట. ప్రయాగరాజ్ ఒడ్డునే ఉంటుంది. అయితే ఏంటంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ హడావుల్లో అందరూ కుంభమేళ స్నానం చేసి వెళ్ళిపోతున్నారు తప్ప అమ్మవారి దర్శనానికి పెద్దగా వెళ్ళట్లా. అంటే మేము వెళ్ళినప్పుడు పెద్ద జనం లేరు అక్కడ. అయితే హార్డ్లీ ఆ టెంపుల్లో ఒక 100 మంది కూడా లేరు. శక్తిపీఠం మళ్ళీ అదే మన వైపు శక్తిపీఠం అంటే ఎంతమంది జనం ఉంటారు తెలుసా? పెద్ద క్యూ ఉంటుంది అనమాట. కానీ అక్కడ మాత్రం పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. దాని తర్వాత అక్కడ అలోపి మాత అమ్మవారిని దర్శించుకున్నాం. అక్కడ నుంచి ఆ ప్రయాగరాజ్లోనే ఇంకొంచెం రైల్వే స్టేషన్కి అవతల బడే హనుమాన్ అని టెంపుల్ ఒకటి ఉంటుంది. అది కూడా చాలా ఫేమస్ టెంపులే. సో అక్కడికి వెళ్దాం నడుచుకుంటూ వెళ్ళాం. అయితే ఏంటంటే ఈ యోగి సర్కారు ట్రాఫిక్ జామ్ దృష్ట్యా అన్ని వన్ వే చేసేసింది అనమాట. సో 1 వే చేసింది కాబట్టి ఏంటంటే మన ఘాట్ పక్కన టెంపుల్ ఉన్నా కానీ దాన్ని రీచ్ అవ్వాలంటే కనీసం మనం 3 కిలోమీటర్లు తిరిగి రావాలి. ఓకే. అంటే కొంతమంది మీరు అంటే బడే హనుమాన్ ఆ టెంపుల్ కంటే ముందు అసలు మనం స్నానం చేయడానికి వెళ్ళాలంటేనే ఒక 16 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది అనేటువంటి మాటలు కూడా లేదండి. అది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నాను. సో మేమైతే ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం బయలుదేరాం కదా, రేపు తర్వాత రోజు సాయంత్రానికి 7 గంటలకల్లా మేము ఘాటుకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోయామండి. కేవలం ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేదు. అంటే మీరు వెళ్ళేదారా ఒకటి వచ్చేదారా ఒకటి? అవునండి. ఇక్కడ ఏంటంటే యోగి సర్కార్ చేసిన ఒక గొప్ప మాస్టర్ మైండ్ ఏంటంటే, ఎవరైతే ప్రయాగరాజ్ లోపలికి వస్తున్నారో వాళ్ళకి వచ్చే దారి వేరు, ఎవరైతే ప్రయాగరాజ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారో వాళ్ళకి వెళ్ళే దారి వేరు. ఓకే. సో కాబట్టి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ నైట్ బయలుదేరారు అనుకోండి, రేపు నైట్కి ఇవాళ నైట్కి ప్రయాగరాజ్లో వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు వాళ్ళు ఊరికి దూరంగా ఆపేస్తున్నారు. ఊరికి దూరంగా ఆపేసి మార్నింగ్ పూట వెళ్తున్నారు. సో మేము సాయంత్రం వెళ్ళిపోయాం కదా, కాబట్టి మేము ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవాలా. సో ఇప్పుడు ఇవాళ మార్నింగ్ రీచ్ అవుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇది మేము తర్వాత రోజు అయోధ్య వెళ్ళినప్పుడు ఫేస్ చేసాం మేము ఈ ప్రాబ్లమ్ని. సో మేము కుంభమేళా వరకు మాకు ఎలాంటి ఇబ్బంది కలగాలి, ఎందుకంటే మేము రాత్రికి చేరుకున్నాం కాబట్టి పగలంతా ట్రాఫిక్ అంతా అంటే ఆఫీషియల్స్ ఉంటున్నారు, వాళ్ళంతా మొత్తం చూసుకుంటున్నారు కాబట్టి ఫ్లో ఉంది కాబట్టి ఎక్కడ ఆగలేదు. జస్ట్ కుంభమేళా అది త్రివేణి సంగమానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో మా బండి పార్క్ చేసుకుని మేము హ్యాపీగా త్రివేణి సంగమం స్నానం చేసాం.